అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అడవి బాపిరాజు గారి జాజి మల్లి నవల చదువుకుంటున్నాము. బుచ్చి వెంకట్రావు రాధాకృష్ణ ఇంటిలో జరిగిన సంగీత ప్రదర్శనం వెనుక 10 రోజులకు ఒక సాయంకాలం తన కారు మీద ఒంటిగా రాధాకృష్ణ మేడకు వచ్చినాడు. అతనికి ఇన్నాళ్ళు మంచి స్నేహాలు దొరకలేదు. వ్యాపార సంబంధం కలిగిన వారు 10 మందితో అతనికి పరిచయం కలిగిన మాట నిజమే, కానీ అది పరిచయంగానే ఉండిపోయింది. అతనికి అతి సన్నిహిత మిత్రుడు నరసింహమూర్తి మాస్టరే. ఇంతవరకు భార్య తను సర్వతోముఖంగా జ్ఞానవంతులవ్వాలన్న దీక్షే అతనికి స్నేహాలు అవసరం లేకుండా చేసింది. ఇప్పుడు భార్య దూరం అయిపోయింది. మద్రాసులో నరసింహమూర్తి మాస్టారు నానాటికి తనకు తాబేదారయ్యాడు. స్నేహం చాకరీగా మారిపోయింది. ఇంకా అతనికి తన వ్యాపారం తప్ప ఇంకో వృత్తి లేకపోయింది. సాయంకాలం ఏమీ తోచేది కాదు. బీచ్కి వెళ్ళటం మొదటి దినాల్లో కొంత కాలక్షేపం అయింది. సినిమాలు కొంత కాలక్షేపం తీర్చేవి. చివరికి రెండూ విసుగు పుట్టించాయి. కొన్ని దినాలు అలా కారు వేసుకుని మద్రాసంతా తిరిగేవాడు. అతను వెళ్ళని పేట లేదు, తిరగని సందు లేదు. అది విసుగు పుట్టింది. అలాంటి బుచ్చి వెంకట్రావుకు రాధాకృష్ణ మంచి స్నేహితుడు కావచ్చును అనిపించింది. ఆ ఆలోచనతో రాధాకృష్ణ ఇంటికి వచ్చాడు. రాధాకృష్ణ ఇంటిలో లేడు. ఏదో సినిమా చిత్రంలో ఒక పాట రికార్డు చేస్తుండటం వల్ల వారు వెళ్ళినారు అని సుశీలాదేవి ఆయనతో చెప్పి, రండి కాస్త కాఫీ తాగుదురు గాని అని లోని హాల్లోనికి ఆహ్వానించింది. బుచ్చి వెంకట్రావు బలసంపద కళ్ళు తనివోన సుశీల చూస్తూ అతడు కూర్చున్న సోఫాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. మీరు యుద్ధానికి వెళ్ళి వచ్చారా వెంకట్రావు గారు? వెళ్ళి వచ్చాను, కానీ అది నాకు ఉపకారమే చేసిందో అపకారమే చేసిందో. అదేమిటి అలా అంటారు? అవునండి, యుద్ధానికి వెళ్ళకముందు నేను వట్టి పల్లెటూరు పల్లెవాడిని. యుద్ధం నుంచి వచ్చాను. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు పుట్టాయి. చేపల వర్తకం పెట్టాను. రంగూనుకు అలాంటి ఇతర దేశాలకు రొయ్యపప్పు ఎగుమతి. ఆ మూలాన బాగా లాభం వచ్చింది, వస్తూ ఉన్నది. ఇంక నాకు మా ఆవిడకు జ్ఞాన సంపార్జన తృష్ట ఉద్భవించింది. నాగరికత చదువు కావాలి, ఆవిడకు సంగీతమును. మేము నాగరికులమయ్యాము, కానీ తృప్తి ఆనందము మాత్రం మాయమయ్యాయి సుశీలాదేవి గారు. బుచ్చి వెంకట్రావు మాట్లాడుతున్నంతసేపు సుశీల అతన్ని వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. ఎంత విచిత్రంగా ఉంది బుచ్చి వెంకట్రావు కథ. పద్మావతిలోనూ ఏదో అసంతృప్తి ఉంది. ఇతనిలోనూ ఏదో అనూహ్యమైన వేదన బయలుదేరింది. తన జీవితము విచిత్రమైనదే. తనకు ఈ వివాహం కాకముందే పురుష సంబంధం ఉన్నది. స్కూల్ ఫైనల్ పరీక్ష అయి తిరువాన్కూర్లో సంగీతము నాట్యము కొంత నేర్చుకున్నది. ఒక మలయాళ సినిమా చిత్రంలో వేషం వేయడానికి తను మద్రాసు వచ్చింది. అంతట్లో తను రాధాకృష్ణ దగ్గర శిష్యురాలైంది. అతనితో నాట్య భాగస్వామినైంది. అతడు బ్రాహ్మణుడు, తాను నాయరు బాలిక. అయినా తనకు అతడు సరైన పురుషుడని తోచింది. అతని వల్ల తనకు పేరు వచ్చింది. అతడు సంగీత దర్శకుడుగా నాట్య దర్శకుడుగా ఉన్న ప్రతి చిత్రంలో తనకు నాట్య వేషమో లేక రెండవ నాయక వేషమో వస్తున్నది. అతడు తన పేరు ఒక ఇల్లు కొన్నాడు. కొంత డబ్బు బ్యాంకులో వేస్తున్నాడు. తన జీవితం హుషారుగా ప్రవహించిపోయింది. ఇంతట్లో అతని పేరు హెచ్చిపోసాగింది. అనేక కంపెనీల వారు ఇతర నాట్యకత్తెలు కావాలనేవారు. ఇంక రాధాకృష్ణ దూరమైపోతాడని ఊహించింది. వివాహ ప్రసక్తి తెచ్చింది. బుచ్చి వెంకట్రావు గారు, తృప్తి ఆనందము అనేవి మనలో ఉన్నవి అంటారా, పైనుంచి ఇదా వచ్చేవంటారా? మనలోనే ఉన్నాయనుకోండి, కానీ పైన మనకు సంధానమయ్యే పరిస్థితులను బట్టి కదా మనకు ఆనందము తృప్తి కలగటము. అవునుదా, నిజమే. కానీ మనకు ఎలాంటి పరిస్థితి సంఘటించినా దానివల్ల మన మనఃప్రవృత్తి ఎందుకుదా మారాలి? నిగ్రహం కలవారికి మారదనుకోండి, కానీ ఎందుకు మనం ఈ పనులన్నీ చేస్తున్నామో తెలియని వారికి నిగ్రహం కలగదు. జ్ఞానం వృద్ధి అయిన కొద్దీ మనసుకు నిలకడ తక్కువ అవుతుంది. సంపూర్ణ జ్ఞానం కలవారికి సంపూర్ణత అనేది జ్ఞానానికి ఉందా? కాబట్టి జ్ఞానం సంపాదించడానికి అంతులేదు. జ్ఞానం సంపాదించే వారందరికీ అసంతృప్తి అన్న మాటేనని చెప్పండి. ఈ విషయాలన్నీ ఆలోచించడానికి నాకు శక్తి ఎక్కడ ఉందండి? కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఉండరాదా అండి? అది ఎలా సాధ్యం? నేను యోగినా?
ఉప్పు పులుసు కారము తినేవాడిని. అయితే ఆ ఆలోచనల వల్ల వచ్చే బాధలను, ఆవేదనలను భరించడం నేర్చుకోవలసినదా ఉంటుంది. అసంతృప్తి వల్ల వచ్చే హృదయ బాధ భరించవలసినదా ఉన్నది. అందుకోసమే సర్వకాలము ప్రయత్నం చేస్తున్నాను. ఇంతట్లో నాయరు ఏవేవో పలహారాలు, టీ కెటిల్, పాల జగ్గు, పంచదార భరిన చెంచాలు అన్నీ పట్టుకువచ్చి ఆ లోని హాలులో ఒక మూలగా ఉన్న టీ బల్లపైన ఉంచాడు. సుశీల రండిమి వెంకట్రావు గారు అని పిలిచి అతన్ని టీ బల్ల కడనున్న కుర్చీలో ఒకదానిలో కూర్చోమని కోరింది. వారిద్దరూ కూర్చుని ఉపాహారం సేవింపసాగించారు. ఏమండి వెంకట్రావు గారు, మీకు తోచినప్పుడల్లా మా ఇంటికి రండిమి. ఎప్పుడు పడితే అప్పుడే రావచ్చును. అరవ సినిమా చిత్రాలలో, మలయాళ చిత్రాలలో నా కంఠమును కొందరు సినిమా తారలకు ఇస్తున్నాను. అందుకై పాటలు రికార్డింగుకు మాత్రందా వెడుతూ ఉంటును. నాట్యకర్తగా సినిమా చిత్రాలలో నటిస్తాను గనుక ఆ సమయాలలో తీరుబడి ఉండదు. మీరు ముందు ఫోన్ చేసి మా ఇద్దరిలో ఎవరన్నా ఉన్నారో లేరో కనుక్కొని ఎవరున్నా తప్పకుండా రండిమి. మీ ఆవిడ్నిదా తీసుకువస్తూ ఉండండి. మా ఆవిడ ఆంధ్ర మహిళా సభ విద్యాలయంలో విద్యార్థిని. ఆవిడ ఆ సభ విద్యాలయం, వసతి గృహాల క్రమశిక్షణకు బద్ధురాలు కదా. కాబట్టి ఎప్పుడు ఆవిడ వీలుగా తీసుకురావచ్చునో అప్పుడల్లా తీసుకువస్తాను. మీరెప్పుడు ఇంటి దగ్గరదా ఉందురు? ఇల్లు ఆఫీసు ఒకటే కనుక ఎప్పుడు పడితే అప్పుడే ఉంటాను. అయితే చూస్తిరా, నేను మా ఆయన గాని, మా ఆయన ఒక్కరే గాని మీ ఇంటికి తరచుగా వస్తూ ఉంటుమే. అంతకన్నా భాగ్యం ఏముందండి? అంతకంతకు బుచ్చి వెంకట్రావుకు సుశీలతోనూ రాధాకృష్ణతోనూ స్నేహం ఎక్కువైంది. ఇతడు వీరింటికి రావటము, వీరు బుచ్చి వెంకట్రావు ఇంటికి వెళ్ళటము, అందరూ కలిసి సినిమాకు వెళ్ళటము వెంకట్రావుకు కాలం జరగటం లేదన్న ఆవేదన పోయింది. అతనికి సుశీలకు స్నేహం ఎక్కువైంది. సుశీల అతన్ని ఒక్కడనే కలుసుకునేది. అతన్ని కారు మీద ఈ ఊరు ఆ ఊరు ప్రయాణం చేయించేది. రాధాకృష్ణ, సుశీల మీ చెల్లెలనుకోండి, మీరు ఆమె స్నేహంలో ప్రపంచ జ్ఞానం పూర్తిగా అలవర్చుకుంటారు బావగారు అనేవాడు. సుశీల బుచ్చి వెంకట్రావు కోసం రాగానే అతని భుజాల మీద చేయి వేస్తుంది, పక్కనే కూర్చుంటుంది. అతని ఛాతీ మంచి విశాలమైనదని తడుముతుంది. దండలు ఉక్కుతో చేసి ఉంటాయని నొక్కుతుంది. తనకు బలమైన వాళ్ళని చూస్తే ఆనందం అంటుంది. సుశీల కలుపుగోరుతనము, ఆమె లేనిపోని పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకుండా తనతో ఫాయిలా ఉండటము అతనికి చాలా ఆనందం కలిగించింది. అతని హృదయంలో ఏవో బరువులు కరిగిపోయినట్లయింది. మధ్య మధ్య ఆంధ్ర మహిళా సభ పాఠశాల ప్రధానోపాధ్యాయుని అనుమతితోనూ, వసతి గృహాధికారిని అనుమతితోనూ పద్మావతిని రాధాకృష్ణ గారింటికి బుచ్చి వెంకట్రావు తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో రాధాకృష్ణ ఆనందానికి మేర లేకపోయేది. పద్మావతి, అతడు సంగీతం అని కూర్చునేవారు. రాగాలు, తాళాలు సినిమాలలో ఆనాడు ఎక్కువగా వాడుకలోకి వచ్చిన పాటలు. అవి విపరీతంగా ప్రజామోదం పొందటానికి హేతువులు. గట్టి సంగీతం ఎందుకు ప్రజలకు భరింపరానిదవుతుంది? ఈ విషయాలు ఆమెకు చెప్పేవాడు రాధాకృష్ణ. ఆమెకు ఉత్తరాది మహారాష్ట్ర సినిమా పాటలు గ్రామ్ఫోన్లో వినిపించేవాడు. తానిచ్చిన వరుసలు ఉత్తరాది వరుసల కన్నా దక్షిణాది వరుసల కన్నా ఎందుకు బాగుంటాయో చెబుతూ తన వరుసలు, ఆయా పాటలు వరుసలు పాడి వినిపించి ఆమెకు తెలియజేసేవాడు. ఆ మేడలో సుశీల వెంకట్రావులు ఒకవైపునకు, పద్మావతి రాధాకృష్ణలు ఒకవైపునకు తేలుకు వెళ్ళేవారు. పద్మావతిని ఏదో వంకతో రాధాకృష్ణ స్పృశించేవాడు. ఆమె దేహం తన శరీరానికి తగులుతూ ఉండేటట్లు సోఫాలో కూర్చునేవాడు. నడుస్తున్నప్పుడు ఆమె నడుం చుట్టూ చేయి వేసేవాడు. మొదట పద్మావతి భయపడింది. ఈ విధానం అతి నవీనం కాబోలు, ఇందులో తప్పులేదని సమాధాన పెట్టుకున్నది. అంతకంతకు రోజులు గడిచిన కొద్దీ ఆ బాలికకు రాధాకృష్ణ స్నేహం అతి అవసరమైనది. సంగీత విషయాలు నేర్చుకునటం ముఖ్యమే, అంతకన్నా ముఖ్యం రాధాకృష్ణ మాటలే. అతడు మాట్లాడేవన్నీ ఆమెకు తెలియవు. అతడు ఏవేవో చెప్పేవాడు. అతడు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకొనలేదు. అతని చదువు అంత పెద్దది కాదు. రోజు వచ్చే దినపత్రికలు వార్తలిస్తాయి, కొన్ని ఉపన్యాసాలు ముద్రిస్తాయి. అవి విజ్ఞాన విషయాలు ఏమి చెప్పగలవు? స్నేహితులైన సినిమా వారు మాట్లాడుకునే మాటలు, చప్పని
అరానాల మాస పక్షపత్రికలు ఏమంత జ్ఞానం ఇయ్యగలవు? అయినా ఇప్పుడిప్పుడే ప్రపంచ జ్ఞాన వాతావరణంలో హృదయ పుష్పపుటాలు విప్పుతున్న పద్మావతికి అతడు ఏ విషయం చెప్పినా అవన్నీ అత్యద్భుతంగానే ఉండేవి. ఇంతకు అతడు అదృష్టవంతుడు, చాలా తెలివైన సంగీత దర్శకుడు. ఇటు పద్మావతికి ఏ రీతిగా ఏదో సంతృప్తి హృదయం నిండిపోయిందో ఆ రీతిగా సుశీలాదేవి స్నేహం వల్ల బుచ్చి వెంకట్రావుకు వర్ణింపరాని తృప్తి కలిగింది. అతని హృదయంలోనూ సుశీలాదేవి విషయంలో స్త్రీ పురుష సంబంధ విషయమైన భావాలు కలుగలేదు. అలాంటి భావాలేమైనా పద్మావతి వెంకట్రావుల హృదయమూలాల స్పందనం అయి ఉండెనేమో. కానీ వారిద్దరి ఆవేదనలు తగ్గిపోయాయి. పద్మావతి ఇప్పుడు విద్యాలయంలో తృప్తిగా చదువుకుంటున్నది. తోటి బాలికలతో ఎక్కువగా చనువు సంపాదించుకుంటున్నది. వారితో కలిసి తిరగటం ఆమెకి ఇష్టమైనది. అంతకంతకు శ్రీమతి కరుణామయ్య గారితో ఆమె స్నేహం వృద్ధి పొందింది. కరుణామయ్యకి పద్మావతి అంటే చెప్పలేని దయ కలిగింది. ఆమె ఎక్కువ శ్రద్ధ వహించి తానే ఎన్నో విషయాలు ఆమెకు బోధించేది. పద్మావతి సభలలో నిర్భయంగా సంగీతం పాడేటట్లు చేసి ఆమె సభాపిరికితనం మాయం చేసింది. ఇంతలో దసరా ఉత్సవాలు వచ్చినవి. ఆ ఉత్సవాల్లో ఒక రోజున రాధాకృష్ణ, సుశీల, పద్మావతి గార్ల సంగీతపు కచేరీ జరిగింది. ఆ రోజున పద్మావతి అపర మీరాబాయిలా ప్రకాశించింది. సంగీతంలో సుబ్బలక్ష్మికి ధీటనిపించుకుంది. పాడిన పాటలలో ఒకటి మాత్రమే త్యాగయ్య కృతి. తక్కినవన్నీ ఈనాటి కవులలో ప్రసిద్ధికెక్కిన వారి పాటలు. కృష్ణశాస్త్రి గారి ఊర్వశి గీతం ఒకటి, మురళీ గీతం ఒకటి పాడింది. మోయింపకోయి మురళి మోయింపకోయి అన్న పల్లవిలో రాధాదేవిలో ప్రతి భక్తునిలో మురళీకృష్ణ దివ్య భావం వల్ల ఉద్భవించే పరమ మనోహరానందం రాగంలో అవరోహణంలో చూపించింది. తీయ తేనీయ బరువు మోయలేది బ్రతుకు అని అనుపల్లవెత్తుకొని ఆ ఆనంద వివసత్వం, ప్రియ ప్రణయ గాఢోత్కంఠితయైన రాధ ఆ విశ్వసౌందర్యంలో లయము కావాలి. లయము కాకుండా తన దివ్యపురుషుడితో సాలోక్య సారూప్య సామీప్యానందము పొందాలి. ఆ పాట శ్రోతల హృదయాలు కరిగించినది. ఆనందంతో అనేక మంది స్త్రీల కన్నుల నీరు జలజల ప్రవహించాయి. పద్మావతీదేవి గారికి గాయకులమైన మేమంతా గీతాదేవి అని బిరుదు ఇస్తున్నాము అని రాధాకృష్ణ ఆ సంగీత సభ అనంతరం పద్మావతి సంగీతాన్ని మెచ్చుకుంటూ ఉపన్యాసమిచ్చి ముగించాడు. సభ అంతా కరతాళ ధ్వనులు నిండిపోయాయి. అక్కడి నుండి గీతాదేవి సంగీత కచేరీలు మద్రాసులో ఎన్నో జరిగాయి. కొన్ని ఆంధ్ర విద్యాసంస్థల పోషణార్థం ధనం వసూలు చేయడానికి గీతాకుమారి సంగీత సభలు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క గాన కచేరీకి 10,000, 15,000 రూపాయలు రాబడి రాసాగింది. ఆంధ్ర తుఫాన్ నిధికి, తమిళదేశం వరదల నిధికి ప్రభుత్వం వారు ఆ బాలికను కచేరీలకు ప్రార్థించి ఒప్పించుకున్నారు. గీతాదేవి ప్రసిద్ధ నామమైంది. గ్రామఫోన్ కంపెనీల వారు ఆమె పాటలు రికార్డు తీయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ప్రసిద్ధ ఆంధ్ర సినిమా కంపెనీ వారు ఆమెను తమ చిత్రంలో ఉపనాయికగా రమ్మని పిలిచారు. ఆమె రానని చెబితే ఆమె కంఠం నాయికకు గాంధర్వ కంఠంగా బుక్ చేసుకున్నారు. వీటన్నింటికీ కారణం రాధాకృష్ణ. రాధాకృష్ణ పద్మావతి చరణచారణ చక్రవర్తి అయిపోయినాడు. ఒక్కరోజు పద్మావతిని చూడకపోతే అతనికి తోచదు. తాను ఆంధ్ర మహిళా సభకు సుశీలను పంపి పద్మావతిని తీసుకురమ్మంటాడు. గీతాదేవికి చదువు సాగటం లేదు. పద్మావతికి మతి లేదు. మహిళా సభ విద్యా సంస్థాధ్యక్షురాలు పద్మావతిని తన గదిలోనికి పిలిపించుకుంది. ఏమమ్మా పద్మావతి, నువ్వు సంగీతంలో అతి ప్రసిద్ధురాలవైపోయినావు. నువ్వు మా సభలో ఉండటం కీర్తే. కానీ విజయం పొందదలుచుకున్న పరీక్ష మాట ఏమిటి? ఇంతవరకు చదువులో బాగా వచ్చావు, కానీ ఈ సంగీతం గొడవ వల్ల కాబోలు మొన్న అర్ధ సంవత్సరం పరీక్షలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. పరీక్షలు ఇంకా 4 నెలలే ఉన్నాయి. ఇప్పటి నుండి గట్టిగా చదవకపోతే నువ్వు పరీక్షకు వెళ్ళి లాభం ఉండదు. నీకు సంగీతంలో పేరు రావటం, నీ వల్ల లోకానికంతకు ఉపకారం జరగటం మాకందరికీ ఎంతో ఆనందంగానే ఉంది. అయితే మరి చదువు మాట? అవునండి, అదే నేను ఆలోచిస్తున్నాను. ఇంత కష్టపడి చదివి పరీక్షకు వెళ్ళకపోతే ఏమి లాభం? ఈ ఏడు పరీక్షకు వెళ్ళకపోతే ఇంక జన్మలో పరీక్షకు వెళ్ళలేను. కాదు మరి, కనుక బాగా ఆలోచించుకో.
పరీక్షకు వెళ్ళడం మానివేస్తే నువ్వు హాస్టల్ నుంచి వెళ్ళిపోవాలి. నిరుడు పరీక్షలో నెగ్గని 2 బాలికలు ఈ 4 నెలలు ఇక్కడే ఉండి చదవాలని వస్తామని వ్రాశారు. వారిని నీ గదిలో ప్రవేశపెట్టగలను. నేను పరీక్షకు వెళ్ళి తీరుతానండి. అయితే సంగీతం, పేరు, సభలు, రికార్డులు, సినిమా? ప్రస్తుతం అన్నీ మానేస్తాను. రేపు రాధాకృష్ణ గారు వచ్చి బలవంతం చేస్తారు. సుశీల గారు వచ్చి బ్రతిమాలుతారు. అవన్నీ లెక్క చేయనండి. పరీక్షకని సంకల్పంతో కదా ఇక్కడ చేరింది. అవి పూర్తి చేసుకుని తీరుతాను. ఇంకా నేను చేసే ఏర్పాట్లు విను. నీ భర్త గాని నరసింహమూర్తి మాస్టర్ గాని సాయంకాలం వచ్చి మాట్లాడవచ్చును. సుశీల గారు, రాధాకృష్ణ గారు వస్తే నీకు తీరుబడి లేదన్నమాట. సంగీత బేరాలేవి ఒప్పుకోవడానికి వీల్లేదు. ఏవైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, సాయంకాలం షికారు బంద్. ఇవి ఇష్టమైతే పరీక్షకు దరఖాస్తు పెట్టిస్తాను. లేదంటావు నువ్వు మీ ఇంటికి వెళ్ళవలసిందే. ఈ మాటలు ఖచ్చితంగా అధ్యక్షురాలు అంటూ ఉంటే పద్మావతి ముఖం వెలవెలబోయింది. అది చూచి, నేనింత నిష్కర్షగా అంటూ ఉంటే మనసులో బాధపడకు తల్లి, నీకోసమే చెప్పాను. ఏ విషయము వేలాకోలంగా చూడకు, తర్వాత నీ ఇష్టము అని అన్నది. పద్మావతి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది. నరసింహమూర్తి మాస్టర్కు ఏదో ఆవేదన పట్టుకుంది. పద్మావతి విషయం చూస్తూ ఉంటే అతనికి మతిపోయింది. ఈనాడు ఆమె జీవితం తనకందని వేగంతో ప్రవహిస్తోంది. ఆ మహా ఝంఝోమారతంలో తానో మూలకు కొట్టుకుని పోయినాడు. అతన్ని గమనించేవారే లేరు. రాధాకృష్ణ ఓహో అంటాడు. మాస్టారు ఎప్పుడు వచ్చారండోయ్ అంటాడు. సుశీల లోపల ఉందండి అంటాడు. ఆ తర్వాత ఆ ముక్కలు అనడం మానివేశాడు. రాధాకృష్ణ గానమేళంలో మొదట అతడు ఫిడేలు వాయించేవాడు. ఆ రోజుల్లో మాస్టారు ఈ పాట ఈ రకంగా ప్రారంభిద్దాము అనేవాడు. గురువుగారు ఇప్పుడు ఆ ఫ్లూటు ఈ సంగతులు వేస్తే బాగుంటుంది కాదండి అనేవాడు. నేడు అలాంటి సలహాలు అడగడు. ఆయన రాకపోయినా రాధాకృష్ణ మేళం సాగిపోతూనే ఉంది. రమ్మనమని అడగటం తగ్గించాడు. అప్పుడంత గౌరవం చేసిన రాధాకృష్ణ నేడింత ఉదాసీనం వహించాడేమిటి? నరసింహమూర్తి మాస్టర్ హృదయం కృంగిపోయింది. అటు బుచ్చి వెంకట్రావు తనకు దూరమైపోయాడు. ఇటు పద్మావతి చదువులో పడిపోయింది. బుచ్చి వెంకట్రావు సుశీలాద్వితీయుడై లోకమంతా తిరుగుతున్నాడు. ఇప్పుడంతా తాగడానికి వీలు లేదు. పట్టణంలో ప్రొహిబిషన్ వచ్చింది. రహస్యంగా ఎలాంటి బుడ్లైనా దొరుకుతాయి. కానీ అతనికి ధైర్యం లేకపోయింది. తాగుడు అతనికి జీవితంలో భాగం కాలేదు. పైగా తాగుడు కన్నా నిశా కలిగిన సుశీల స్నేహం దొరికింది. ఆ స్నేహంలో బుచ్చి వెంకట్రావుకు పద్మావతి అవసరం లేదు, నరసింహమూర్తి మాస్టర్ అవసరమూ లేదు అనిపించింది. రాధాకృష్ణకు సుశీల అంటే నమ్మకమే. మలబారు నాయర్ల అమ్మాయి. సంగీతము నాట్యము తిరువాంకూరులో నేర్చుకుని మద్రాసులో భరతనాట్యంలో అందవేసిన చేయి కావాలని ఆ మహానగరం వచ్చింది. మద్రాసులో కామాక్షీశ్వర పిళ్ళ దగ్గర తంజావూరి విధాన నాట్యం నేర్చుకునే రోజుల్లో రాధాకృష్ణ కామాక్షీశ్వర పిళ్ళ ఇంటికి వచ్చినాడు. కామాక్షీశ్వర పిళ్ళకు అతడు శిష్యుడు. రాధాకృష్ణ తన గతి ఏమిటి అని 10 ఏళ్ల క్రిందట తటపటాయించే రోజుల్లో కొంతకాలం కూచిపూడి వెళ్ళి నాట్యం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు వేదాంతం లక్ష్మీనారాయణ గారికి శిష్యుడయ్యాడు. అతడు ఆడవేషం వేసి నాట్యం చేస్తే ఆడవాళ్ళ నాట్యం కన్నా అతని నాట్యం బాగుంటుందన్నారు. వేషము స్థానం నరసింహారావు గారి చిన్ననాటి ఆడవేషం అంత బాగుంటుంది అని ఒక నాట్యకళా విమర్శకుడు వ్రాసినాడట. ఆ వెనుక తంజావూరి విధానం కోసం అతడు మద్రాసు వచ్చి కామాక్షీశ్వర పిళ్ళైకు శిష్యుడయ్యాడు. అక్కడ తోటి శిష్యురాలైన సుశీలతో ఇతనికి పరిచయం గాఢమైనది. సుశీలకు ఆమె ఇంటి దగ్గర కూచిపూడి నాట్యం నేర్పినాడు. ఆమెకు ఆంధ్ర సంగీతం నేర్పినాడు. వారిద్దరి స్నేహము ప్రేమగా మారింది. రాధాకృష్ణ సంగీత దర్శకత్వంలోకి ఉరికాడు. వివిధ వాద్య కుశలులైన వారిని చేర్చి సంగీత మేళం ఏర్పాటు చేశాడు. ఎందులోనన్నా చొచ్చుకుపోయే జాతి కనుక అతడు మేళ విధానంలో ప్రథమ శ్రేణిలోకి వెళ్ళినాడు. వెంటనే ఒక సినిమా కంపెనీ అతన్ని సంగీత దర్శకుడుగా నియమించింది. వారు తీసే బొమ్మలో పాటలు దివ్యంగా జనానురంజకంగా తయారై దేశమంతా మారుమోగిపోయినవి. సుశీలాదేవి నాట్యము ప్రసిద్ధి వహించింది. రాధాకృష్ణ సుశీలలు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి సినిమా ప్రపంచం, రసజ్ఞలోకం బంధుమిత్ర సమేతమై హాజరైంది.
బుచ్చి వెంకట్రావుకు సుశీలకు స్నేహం లతలా అల్లుకుపోయి వారిద్దరూ విడవకుండా ఉండడము నరసింహమూర్తి మాస్టర్కు భయం వేసింది. వీళ్ళిద్దరూ ఎంతవరకు వెళ్ళినారో, ఈ అతి స్నేహంలోంచి ఏ విషాద పరిణామం ఉద్భవిస్తుందో. రాధాకృష్ణ ఉద్దేశమేమిటి? రాధాకృష్ణ మనస్తత్వం ఎలాంటిది? అతనికి ఇతర స్త్రీలతో సంబంధాలున్నాయా? ఏమిటి సినిమా ప్రపంచం? నీతి నియమాలకు ఈ ప్రపంచానికి ఎక్కడా చుట్టరికమే లేదా? సినిమా లోకం సుడిగాలి లోకం. అతి అనేది తప్ప ఇంకొకటి కనబడదు. ఆ వాతావరణంలో స్త్రీ పురుష సంబంధాలకు ఒక దారి మార్గము లేదు. ఇక హద్దు పద్దు లేదు. ఈ సినిమా వాతావరణం ఇతరమైన జీవిత పదాలకు కూడా ప్రసరించి దైనందిన నిత్య జీవితాన్ని కూడా కల్మషం చేస్తున్నది. నరసింహమూర్తి మాస్టారు గడగడా వణికిపోయాడు. ఈ ప్రళయంలో ఒంటివాడైపోయినాడు నరసింహమూర్తి మాస్టారు. అవతల బుచ్చి వెంకట్రావు ఇంటి నిండా సినిమా తారకులు నిండిపోసాగినారు. చిట్టి చిట్టి దర్శకులు, మేరుపర్వతం దర్శకులు కాఫీ వేలకు, సినిమా వేలకు, షికారు వేలకు సిద్ధం. బుచ్చి వెంకట్రావుతో మనం ఇలాంటి ఆదర్శరూపమైన చిత్రం తీయాలండి వెంకట్రావు గారు. మీరే నాయకులు, సుశీలాదేవి నాయిక. ఇంక చిత్రం పట్టపగ్గాలుంటాయా? ఇవి నిత్య సంభాషణలు. ఇక తను, మాస్టారు కాస్త కాఫీ తయారు చేయండి. ఏం మాస్టారు, కొంచెం వుడ్లాండ్స్కి ఫోన్ చేసి ఇన్ని ఫలహారాలు అవి తెప్పించండి. ఇదిగో నిద్ర. మాస్టారు, ఏమిటయ్యా? వెళ్ళి నా కారు మీద సుశీలాదేవిని తీసుకురండి. ఇలా మాస్టారు బుచ్చి వెంకట్రావుకు పెద్ద బంట్రోతైనాడు. అన్నీ ఓపిగ్గా చేస్తున్నాడు. పెద్దవాడు అయినా పూర్వకాలపు ఘట్టం కనుక కాస్త జబ్బపుష్టి శక్తి కలవాడు. బుచ్చి వెంకట్రావు చివరకు ఒక సినిమా తీయడానికి నిశ్చయించాడు. తన కంపెనీకి పేరు పెట్టమని సుశీలనే అడిగినాడు. నరసింహమూర్తి, నీకెందుకు వెంకట్రావు ఈ సినిమా పిచ్చి? ఏదో రొయ్యపప్పు వ్యాపారం చక్కగా సాగుతోంది. 4 రాళ్ళు వస్తున్నాయి. సినిమా అంటే లక్షల మీద మాట. ఆ డబ్బంతా గంగపాలే కావచ్చును, లేకపోతే కూపం పాలే అనుకో అని నరసింహమూర్తి మాస్టారు అన్నాడు. ఉండవయ్యా, నీ సలహా ఎవరికి? ఇందులో మంచి చెడ్డలన్నీ సుశీలకు తెలుసు అన్నాడు బుచ్చి వెంకట్రావు. రామచంద్ర అనే ఒక డైరెక్టరు, ఊరుకోవయ్యా స్వామి, పానకంలో పడుకలా అడ్డురాకు. సోమేశ్వరరావు అనే సినిమా నటుడు, మాకు సంబంధించిన విషయాలలో మీ సలహా ఎందుకండి? లక్షాధికారి వెంకట్రావు గారు బొమ్మ తీస్తామనడం ఏమిటి? విధవ స్త్రీ దారిలో ఎదురుపడినట్టు మీరు అడ్డం రావటం ఏమిటి? సుశీల, మాస్టారు సినిమా గొడవలు మీకేమీ తెలియవు, మీరు వింటూ ఊరుకోండి. వెంకట్రావు, మీ వంట పని మీరు చూసుకోండి బాబూ. నరసింహమూర్తి మాస్టర్కు పిడుగు తాకినట్లయింది. అతడు తెల్లబోయి అలా నిల్చుండిపోయాడు. గజగజా వణికిపోయినాడు. అతని కళ్ళల్లో నీరు తిరిగింది. తూలుతూ అతడు లోపలికి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.